ఆయన అయ్యా పెద్దయ్య గారు పౌల్ రాజయ్య గారు అమ్మగారి ఆరోగ్యాలు ఇచ్చి వారి సేవని వారి పరిచయం మీరు దీవించండి. జాన్ పాల్ని తన భార్య బిడ్డలు వారి సేవని పరిచయం కూడా దీవించండి. మా కృపాసంధి ఎక్కడెక్కడ ఉన్నాం ప్రతి కృపాసంధి పరిచయం మీరు దీవించండి. అయినా అయ్యా మా ప్రతి కృపాసంధి కూడా ఇలా మరి ఇంకా ఎక్స్చేంజ్ చేయబడాలి తండ్రి. అనేక మందితో నింపబడాలి తండ్రి. మందలు కానీ సన్నిధికి నడిపించండి తండ్రి. అయ్యా గొర్రెల దొడ్డులోకి మందలు వచ్చినట్లుగా తండ్రి నీ సన్నిధికి అనేక మంది రావాలి. అనేక మంది అన్ని జనాంగాలు కూడా అయ్యా ఇది దేవుని కృప, ఇది దేవుని మందిరం అని అనేకులు గుర్తించేలాగా అన్యజనులు సైతం మీరు ఆకర్షించండి. ఎందుకంటే ఒకప్పుడు మేము లోకంలో అన్యజనులుగా ఉన్నవాడిని మమ్మల్ని ఎన్నుకున్నావు తండ్రి, ఏర్పరచుకున్నావు తండ్రి. ఈ గొప్ప రక్షణ ఆనందాన్ని మాకు ఇచ్చావు తండ్రి. మా ఒక్కొక్కరి జీవితాలు ఒక్కొక్క సాక్షాత్కారంగా మమ్మల్ని నడిపించిన దేవుడు తండ్రి. ఇంకా అనేక మంది నశించిపోతున్న వారిని కూడా ఈ మందిరాలకు నడిపించండి. అలాగే మా వాడిపల్లి పరిచయం కూడా మీరు విస్తరింపజేసి అభివృద్ధి పరచండి. మా మందిర అవసరాలు కూడా మీరు తీర్చమని, ఇలా మా కృప అందుకున్న ప్రతి అవసరతలు క్రీస్తు మహిమేశ్వర తీర్చమని ప్రతి ఒక్క బిడ్డల ప్రార్థన మీరు ఆలకించండి. మరి ముఖ్యంగా ఈరోజు జరగబోయే ప్రార్థన కూడిక మీ నామానికి మహిమకరంగా జరిగించుకోండి. ప్రారంభ ప్రార్థనలు మీరున్నారు, పాటలు మీరున్నారు. అయ్యా 7 స్త్రీలు ప్రార్థన మీరు ఆలకించండి. అయినా 7 ప్రార్థనల ద్వారా 7 మారులు తిరిగినప్పుడు ఎరుకో గోడ కూల్చినట్లు కదండి. 7 ప్రార్థనల ద్వారా ఎంతమంది అయితే విశ్వాసంతో ఏకీభవించి అడుగుతున్నారు మరలా నెలకి నా జీవితాలు సాక్ష్యాలుగా మీరు నిలబెట్టండి. అయినా ఇక మరి వాడిపల్లి నుంచి రావడానికి కూడా మాకు కూడా ఇచ్చిన కృపను బట్టి వందనాలు. దైవరం కూడా మరి ఆ బిడ్డలో ఉన్న అవసరం మీరు తీర్చండి. మరి లేని అలా సాక్ష్యం చెప్పడానికి రావాలి తండ్రి, కృప చూపించమని. అయ్యి వచ్చి బిడ్డలందరినీ మరొక మరి మీ చేతులుగా చెప్తూ ఈ కూడికంతా మీ నామని మహిమకరంగా జరిగించుకోమని మా సేవకులు మరి బలపరచండి. వారు నిలబెట్టుకుని మీరు మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. ఏ మనుషులు మాట్లాడితే మాకు ఏ విధమైన ఉపయోగం ఉండదు కదా, మీరే మాట్లాడండి. అన్నాడు అబ్రహాంతో మాట్లాడినట్లుగా, సమరేశ్రీతో మాట్లాడినట్లుగా తండ్రి ఈ అన్నవర సమయంలో మాతో మీరు మాట్లాడమని. నీ వాక్యం బ్రతికించేది, బాధలో నెమ్మదినిచ్చేది కాబట్టి, పడిపోయిన నా జీవితాలు ఉద్ధరించేది నీ వాక్యం కాబట్టి తండ్రి అటువంటి వాక్యంచో మాతో మీరు మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, మా కుటుంబాలను కట్టమని. ఇక ఒంటరిగా వస్తున్న మా జీవితాల్లో కుటుంబాలుగా వచ్చే కృపనిమ్మని. నేను నా ఇంటి వరకు యెహోవాను మాత్రమే సేవించుదని వాగ్దాన మధ్యతో నెరవేర్చండి. కుటుంబాలను రాకడ వరకు నమ్మకం కలిగి జీవించే కృపనిమ్మని. నా ముందు చేసిన ప్రార్థన ఆలకించింది దేవుడు తండ్రి. ఈ దినాలు కూడా ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ ప్రార్థన అవసరం మీరు ఆలకించమని, జవాబులు మీరు దయచేయమని. ఇంకా ఏవైనా మనవలు మరి అవసరాలైతే మర్చిపోయినామో కృపతో జ్ఞాపకం చేసుకొని మరొక మరి వెంకటపాలెం గ్రామాన్ని రక్షించండి. మందిరం చుట్టూ నీ మహిమ మేఘాన్ని ఉంచమని, ఇక్కడ చేయబోయే ప్రతి ప్రార్థన మీరు ఆలకించమని. అయ్యా మరి ఇక్కడ నుంచి లైవ్ కూడా ఇస్తుండగా లైవ్ కూడా అనేకులకు అన్య జనాంగాలకి మరి కృపనిమ్మని, వారి జీవితాలు కూడా గొప్ప కార్యాలు చేయమని. మరొక మరి మా సావుకుల కుటుంబాలు, మా సంఘబిడ్డల కుటుంబాలు మీ చేతులకు చెప్తూ ఘనత మహిమ కీర్తి ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపించుకుంటూ యేసయ్య శక్తి కలిగి నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలు ఆలకించిన దేవునికి చేతులెచ్చి హృదయపూర్వకంగా స్తోత్రం చెప్తాం. ప్రార్థనలు ఆలకించిన దేవా మీకు స్తోత్రమయ్యా, హల్లెలూయా. మా ప్రార్థనలు ఆలకించినందుకు మీకు వందనాలయ్యా, స్తోత్రం. ప్రార్థనకు జవాబిస్తున్నందుకు మీకు వందనాలయ్యా, స్తోత్రమయ్యా, హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం. అందరూ అలా మోకరించుండగా కొన్ని నిమిషాలు ఆయన సన్నిధిలో ఆయన ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా మీరున్న స్థలాల్లోనే మోకరించడానికి వీలుగా ఉన్న వారందరూ కూడా మోకరించండి. ఆకాశమందున్న సీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న సీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను మెల్లని స్వరాలతో ఆరాధన చేద్దాం. కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను.
దారి తప్పిన గొర్రెను నేను, త్రోవగానక తిరుగుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, త్రోవగానక తిరుగుచున్నాను. కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు హృదయపూర్వకంగా పాడుదాం. నేను నీ తట్టు పాప ఊబిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా బాగు చేయుమా. పాప ఊబిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా బాగు చేయుమా. కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు నేను నీ తట్టు గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. రెండు చేతులు ఆకాశమందున దేవుని తట్టి చాపి మన మెల్లని స్వరాలతో ఆకాశమందు ఆసీనుడై ఉన్న దేవాతి దేవుని నామాన్ని ఘనపరచండి. కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచు ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవనామాన్ని మహిమపరుద్దాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ అలా లేచి నిలబడి ఉండగా
వాక్యం కొరకు మనందరం సిద్ధపడదాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా పూర్వకంగా ఉందాం. ప్రైజ్ లార్డ్. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. ప్రతి వారు కూడా వాక్యం కొరకు సిద్ధపడదామండి. మన హృదయాన్ని తెరిచి ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ విలువైన ఘనమైన నామానికే స్తోత్రాలయ్యా. గడిచిన 6 నెలలు కూడా మీరు కాచి కాపాడి 7వ నెలలో మమ్మల్ని ప్రభా ఎంతగా భద్రపరిచి ఈ చివరి మంగళవారంనైనా మేమందరం కూడా సంఘంగా సమాజంగా ప్రభా సేవకుడు నీ దాసులుగా మేమందరం కూడా చేరి ఈ నూతన మందిరంలో ప్రభా మొదటి చివరి ప్రభా మంగళవారం ప్రార్థన మేము చేసుకోవడానికి ఎంతో కృప చూపినందుకు వందనాలయ్యా. మీరు చేసిన ఈ గొప్ప కార్యాలను బట్టి నిన్ను మహిమపరిచి నిన్ను కీర్తించి కొనియాడుచున్నాం ప్రభా. ఇంతవరకు ప్రార్థనల ద్వారా పాటల ద్వారా ఆరాధన ద్వారా మిమ్మల్ని గణపరిచిన్నాం ప్రభా. ఇదిగో మీరు వాక్యంలో సెలవిచ్చిన్నారు కదా, మాకు కాదు యెహోవా, మాకు కాదు స్తుతియు మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం ప్రభా. నీ సమయంలో ప్రభా వచ్చిన మా అందరితో మీరు మాట్లాడబోతున్నప్పుడు మేము మౌనంగా నీ మాట వినడానికి సహాయం దయచేయండి. వచ్చిన వారందరి మనసులు నీ వైపు త్రిప్పండి నైనా. అయ్యా ఇగో ప్రభా, ఎవరిని కూడా అపవాది శోధించకుండా అయా చిన్నల మొదలుకొని పెద్దవారి వరకు అందరూ మీ స్వాధీనంలోకి రావాలి ప్రభా. అందరి హృదయాలు మీ స్వాధీనంలో ఉండాలి ప్రభా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా దాన్ని వినే మనసును మాకు దయచేయండి. నిలబడుతున్న అభిషేకించి వాడుకోండి. వింటున్న ప్రజలను కూడా మీరు బలపరచమని నీవే మాతో మాట్లాడుతున్నావు ప్రభా. నీ సహాయాన్ని మాకు అందిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరూ కూర్చున్నామండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మన మధ్యలో ఆత్మస్వరూపిగా సంచారం చేస్తున్న నా విమోచకుడైన సజీవుడైన యేసుక్రీస్తు ప్రభుకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ చివరి ఆకార మంగళవారం ప్రతి నెల కూడా మనం ఇలాగా కూడుకుని ఎంతగానో ప్రార్థన చేసుకుంటాం. దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. మన ప్రార్థనలు విని గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తున్నారు. కాబట్టి మరి మన వల్ల సాధ్యం కాని దేవుని వల్ల ప్రార్థన వల్ల తప్పకుండా ఏమవుతుందంటే సాధ్యమవుతుంది. కానీ సాధ్యమైన పనిని మనం ఏం చేయలేమంటే వచ్చి దేవుని దగ్గర అడగలేం. చాలా పనులు ఉన్నాయి, లేకపోతే భారం ఉందని చెప్పి మనం ఎంతో నిర్లక్ష్యం చేస్తాం. కానీ మనం చేసేది ఉచితమైంది, ఖర్చు పెట్టండి. మరి ఊరికినే జరిగేది ఏంటంటే మన వల్ల కాని పని ప్రార్థన వల్ల తప్పకుండా దేవుడు జరిగిస్తాడు. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడిని అడిగినప్పుడు ఒక మాట మీకు చెప్పి మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. బైబిల్ గ్రంథం తెరిచి పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం, పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. పిలిపిలికి రాసిన పత్రిక 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా, హల్లెలూయా. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిదండి. ఇక్కడ పిలిపిలి పత్రికలో అపోస్తలైన పౌలు గారు ఆ సంఘానికి రాస్తూ, ఆ సంఘంతో మాట్లాడుతూ, ఆ పత్రిక రాస్తూ ఏమని మాట్లాడుతున్నారంటే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరము కూడా, మీ ప్రతి అవసరము కూడా, మీ ప్రతి అక్కర కూడా, మీ ప్రతి కోరిక కూడా, మీరు ప్రతి సమస్య కూడా దేవుడు ఏం చేయగలడంటే తీర్చే దేవుడంట. హల్లెలూయా. చాలామంది చాలా అవసరతలతో ఎవరి దగ్గరికన్నా వెళ్తే మీ అవసరాన్ని మేము తీరుస్తామా, ఆరుస్తామా, ఆర్చగలమా, నీది నువ్వే చూసుకో అంటారు మనుషులందరూ కూడా. కానీ దేవుడు చెప్తున్న మాట, అద్భుతమైన మాట. పౌలు గారు ఆ సంఘానికి మాట్లాడుతూ క్రీస్తు యేసునందున్న మహిమలో ప్రతి అవసరాన్ని కూడా నేను తీరుస్తానని దేవుడు చెప్తున్నారన్నమాట. హల్లెలూయా. ఎవరి అందు మన అవసరాలు తీర్చబడతాయటండి? క్రీస్తునందున్న వారి ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తీరుస్తారన్నమాట అండి. అవసరం లేని వాళ్ళు ఎవరున్నాము ఇక్కడ కూర్చున్న మన అందరికీ ప్రతి అవసరత కూడా
ఉంది. మన ప్రతి అవసరం కూడా తీర్చాలని, మన అవసరాలు తీర్చబడాలని, మన సమస్య తీరాలని, మన కోరిక నెరవేరాలని ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట అండి. అవసరం లేని వారు ఏ ఒక్కరు కూడా ఉండమాట అండి. ప్రతి వారికి కూడా ఏదో ఒక అవసరము ఉంటుందన్నమాట అండి. ఆరోగ్యం లేకపోతే, రోగం ఉన్న వాళ్ళకి ఆరోగ్యం అవసరం ఉంటుంది, అప్పు ఉన్న వారికి ధనం అవసరం ఉంటుంది అప్పు తీర్చుకోవడానికి, అలాగే సమస్యలు ఉన్న వారికి ఆ సమస్యను తీర్చుకోవడానికి అవసరం, ఇలా చాలా అవసరాలు ఉంటాయి అన్నమాట అండి. మన దేశంలో మరి ఎంత పదవిలో ఉన్నప్పటికీ కూడా పిఎం మొదలుకొని కిందున్న దీనుల వరకు కూడా ప్రతి మానవుడికి కూడా ఏముంటుందంటే అవసరం ఉంటుంది అన్నమాట అండి. అవసరం లేకుండా అక్కర కలిగి ఉండకుండా ఎవరూ ఉండమాట అండి. కానీ పౌలు గారు అంటున్నాడు, క్రీస్తునందున్న మీకు మహిమలో, దేవుని మహిమలో ఏం తీర్చబడతాయి అంటే అవసరాలన్నీ తీర్చబడతాయి. ఒకవేళ మనుషుల వల్ల మన అవసరాలు తీర్చబడకపోవచ్చు, మనుషుల వల్ల మన పని ఏది జరగకపోవచ్చు, మనుషుల వల్ల, ధనం వల్ల, మనకున్న వాటి వల్ల, దేని వల్ల కూడా మన అవసరత తీర్చబడకపోవచ్చు. కానీ దేవుడు చెప్తున్న మాట, నా మహిమలో ప్రతి అవసరాన్ని కూడా, మీ ప్రతి అక్కరని కూడా నేను తీర్చే దేవుణ్ణి అని చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా. ఒకసారి జార్జ్ ముల్లర్ గారు అని చెప్పి ఒక మంచి మిషనరీ మాట అండి. ఆయన మంచి దైవజనుడు, మంచి మిషనరీ. ఆయన దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మంచి ఆలోచన, ఒక మంచి తలంతో ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ఆయన ఉంటున్న ఆ ప్రాంతాల్లో మురికి వాడలని ఉంటాయన్నమాట అండి. ఆ ప్రాంతాల్లో చాలామంది పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు, ఎవరు పట్టించుకోలేని పిల్లలు వీధులమ్మట తిరుగుతూ ఉండేవారు అన్నమాట. వారికి సరైన వస్త్రాలు లేక, సరైన ఆహారం లేక చాలా చిరాకుగా ఉండేవారట. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు జార్జ్ ముల్లర్ గారికి అనిపించిందంట, ఆ పిల్లల్ని మనం చేర్చుకుని ఒక అద్దెకి ఇల్లు తీసుకుని ఆ బిడ్డల్ని మనం పోషిస్తే బాగుంటుంది అని చెప్పి ఒక మంచి ఆలోచనతో, మంచి తలంపుతో జార్జ్ ముల్లర్ గారు ఆ రోజున ఏం చేశారంటే ఒక రూమ్ అద్దెకు తీసుకుని మురికివాడల్లో చిరాకుగా ఉండి ఏది కూడా మరి వారి జీవితంలో మేలు లేని బిడ్డలందరినీ కూడా, వస్త్రాలు లేని బిడ్డలు, ఆహారం సరిగా లేని బిడ్డలందరూ, తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలందరినీ కూడా చేర్చుకున్నంట. ఆయన ఆ రూమ్లో పెట్టి వాళ్ళందరినీ ఏం చేస్తూ వస్తున్నారంటే పోషిస్తూ వస్తున్నారంట. ఇలా పోషిస్తున్నప్పుడు వాళ్ళు చక్కగా మంచిగా, వాళ్ళకి అప్పటి వరకు ఎవరు కూడా వాళ్ళని పట్టించుకోకుండా, ఎవరు కూడా వాళ్ళ అవసరాలు తీర్చుకోకుండా ఉన్నప్పటికీ కూడా జార్జ్ ముల్లర్ గారు ఎప్పుడైతే ఈ బిడ్డలను పట్టించుకుని వీరి అవసరాలు తీర్చడం మొదలుపెట్టారో చక్కగా వాళ్ళకి వస్త్రాలు దొరుకుతున్నాయి, కడుపు నిండా కూడా ఆహారం కూడా దొరుకుతుందటండి. ఇలా రాను రాను కూడా మురికివాడల్లో ఉన్న పిల్లలందరినీ కూడా దరి చేర్చుకుని జార్జ్ ముల్లర్ గారు ఆ యొక్క గృహంలో చేర్చుకున్న ఆహారాన్ని పెడుతున్నప్పుడు అలా ఉండే కొద్దీ పిల్లలు ఏమైపోయారంటే పెరుగుతూ వచ్చారు. పెరగడం అంటే వాళ్ళ హైట్లో పెరగడం కాదు, పిల్లల సంఖ్య పెరగడం వచ్చింది. 500 మంది పిల్లలు అయిపోయారటండి. ఆ దినాల్లో 500 మంది పిల్లలకి ఆహారం పెట్టాలంటే చాలా డబ్బు, డాలర్స్ కావాలన్నమాట అండి. తన దగ్గర ఉన్నవన్నీ కూడా అయిపోయినాయి పాపం. ఆ రోజు ఆయన ఆహారాన్ని సిద్ధపరచడానికి తన దగ్గర ఏమీ కూడా లేని స్థితి వచ్చేసిందంట. 500 మంది పిల్లలు కూడా ఆ టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని వారందరూ ప్లేట్లు మరి సిద్ధపరచుకుని ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు. దేనికోసం అండి? మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు? ఆహారం కోసమా? మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నామండి. హల్లెలూయా. మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం? యెహోవా కొరకు ఎదురు చూసి వారు ఏం పొందుకుంటారు? నూతన బలం పొందుకుంటారు అన్నట్టుగా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని ఏం పొందుకోవాలి? దేవుని సన్నిధిలో బలం పొందుకుని వెళ్ళాలి. హల్లెలూయా. మనం కూడా ఒక దానికోసం ఎదురు చూస్తున్నాం. ఏంటి ఎదురు చూపు అంటే, నా బిడ్డ మంచి ఉద్యోగం కావాలని, నా బిడ్డకు ఒక మంచి భర్త కావాలని, నా అప్పు తీరాలని, నా సమస్య తీరాలని, మరి ముఖ్యంగా మన శరీరంలో ఉన్న రోగాలు పోవాలని, నేను ఒక మంచిగా హ్యాపీగా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, కుటుంబం అంతా కలిసి మంచి సమాధానంగా ఉండాలని చెప్పి ఎదురు చూస్తాం కదండి. చాలాసార్లు అనుకుంటాం, ఎవరైనా బుల్లెట్ మీద భార్యాభర్తలు వెళ్ళారనుకోండి, సైకిల్ మీద కానీ నడిచెళ్ళేటప్పుడు ఆమె అనుకుంటుంది, మా ఆయన కూడా ఇలా బుల్లెట్ మీద తీసుకెళ్తే ఎంత బాగుంటుందో అనుకుంటాం. చిన్న ఆశ ఏదో మొత్తం మీద ఉంటుంది కదా, ఎదురు చూస్తూ ఉంటారన్నమాట అండి. హల్లెలూయా. ఆశపడిన ప్రతిదీ కూడా దేవుడు తీరుస్తాడు, కానీ అదే అత్యాశ అయితే, దురాశ అయితే మాత్రం తీర్చబడదన్నమాట అండి. అలాగా ఆ పిల్లలందరూ కూడా దేనికోసం ఎదురు చూస్తున్నారంటే
ఆహారం కోసం, భోజనం కోసం ఎదురు చూస్తుంది. అది లంచ్ టైం, 12 గంటలన్నర అయింది కాబట్టి ఆ చిన్న బిడ్డలందరికీ లంచ్ టైం కాబట్టి వాళ్ళందరూ పళ్ళాలు తెచ్చుకుని ఖాళీ పళ్ళాలు టేబుల్ మీద పెట్టుకొని చూస్తున్నారట. ఈ లోపల అక్కడ పనిచేసే పనివారు వర్కర్స్ వచ్చి అన్నారంట, అయ్యా మీరు నిన్నటి వరకే అవన్నీ ఉన్నాయని చెప్పాము, ఈరోజు పిల్లలకి అన్నం పెట్టడానికి మా దగ్గర ఏమీ కూడా వండడానికి ఏమీ లేదు సార్ అని చెప్పినప్పుడు, ఆగండి వస్తానని చెప్పంట ఆ జార్జ్ ముల్లర్ గారు వెళ్ళంటే తన గదిలో ఉండి ప్రార్థించడం మొదలుపెట్టారంట. ప్రభా, ఈ అనాథి పిల్లలను చేర్చుకుని వీళ్ళకి నేను ఆహారాన్ని అందించడానికి నువ్వెంతో నాకు సహాయం చేస్తా వచ్చావు. ఇప్పుడు నా దగ్గర వాళ్ళకి తేవడానికి కూడా నా దగ్గర ధనం లేదు, డబ్బు లేదు, అలాగే వనరులు కూడా నా దగ్గర లేవు. పిల్లలు చాలా ఆకలితో ఉన్నారు, వాళ్ళ అవసరత తీర్చే దేవుడు నీవని చెప్పంట. ఇందాక మనం ఆరాధన చేసినప్పుడు ఆకాశం అందున్న దేవుని తట్టు ఏమెత్తి ప్రార్థిస్తున్నారంటే కనులెత్తి ప్రార్థన చేస్తున్నాడంట. దేవుణ్ణి అడుగుతున్నారంట, ప్రభా ఈ సమయంలో నీవు ఈ అవసరత తీర్చకపోతే బిడ్డలందరూ కూడా ఎలా ఉంటారు? ఆకలితో ఉంటారు, అలమటిస్తూ ఉంటారు. చిన్న బిడ్డలనైనా మరి నువ్వు కనికరించే దేవుడు కదా, నాకు సహాయం చేయి ప్రభా అని చెప్పంటే పిల్లలందరూ ఎదురు చూస్తున్నారంట, ఎప్పుడు ఫుడ్ వస్తుందా తిందామని చెప్పి. కానీ అది లేదన్న సంగతి పిల్లలు ఎవరికి కూడా తెలియదు మాట అండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. జార్జ్ ముల్లర్ గారు మాత్రం గదిలో ఉండి ప్రార్థన చేస్తున్నారు, గదిలో ఉండి దేవుడిని అడుగుతున్నారు. వాగ్దానం చేసిన దేవుడు ఎవరంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మాట ఇచ్చారంటే మాట నెరవేర్చే దేవుడు మాట అండి. ఆ మాట ఇచ్చిన దేవుడు ఏం చేశారు? క్రీస్తును నందున్న మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరాన్ని మనిషి లేచిన మొదలుకొని పండుకునేంత వరకు ఏదో ఒక అవసరం ఉంటుంది. ఖచ్చితంగా అవసరం అంతా కూడా ఏం చేయబడాలంటే తీర్చబడాలన్నమాట అండి. కాబట్టి ప్రతి అవసరాన్ని తీరుస్తానన్నావు కదా ప్రభా, నువ్వు తప్పకుండా నాకు సహాయం చేయి, బిడ్డలు ఆకలితో ఉన్నారని చెప్పి ప్రార్థించడం మొదలుపెట్టారు. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు. మనకి ఆహారం కావాలంటే, ధాన్యం కావాలంటే ఖచ్చితంగా మనం ఏం చేసుకోవాలి? విత్తనాలు విత్తాలి, దాన్ని పంట పండించాలి అన్నమాట అండి. కానీ పక్షులు అంట విత్తవు, కోయవు, గరిసెలలో మాత్రం అవి ఏమాత్రం కూడా దాచుకోవంట. వాటిని పక్షుల్ని నేను పోషిస్తున్నాను కదా, వాటికంటే మీరు ఎవరన్నారు? దేవుడు శ్రేష్ఠులే కదా. దేని గురించి కూడా మీరు ఏం పడొద్దన్నాడంటే, దేని విషయంలో కూడా మనం చింతపడక్కర్లేదు. మనం ఎవరి యందున్నవారం అంటే క్రీస్తునందున్నవారం. మనం నమ్ముకున్న దేవుడు ఆసామసి దేవుడు కదండి, ఐశ్వర్యవంతుడటండి. ఏ దేవుడు అంట? ఐశ్వర్యవంతుడు. ఎమ్మెల్యే కొడుక్కి ఫీజు కట్టాలని భయం ఉంటుందా అండి చదువుకోవడానికి కాలేజీకి? ఎమ్మెల్యే గారి కొడుకు కానీ, మంత్రి గారి కొడుకు కానీ, లేకపోతే పిఎం గారి బిడ్డలకు కానీ, సీఎం బిడ్డలకు కానీ కాలేజీ ఫీజు కట్టాలి, హాస్టల్ ఫీజు కట్టాలి, లేకపోతే అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలని భయం ఉంటుంది వాళ్ళ పిల్లలకి. ఎందుకంటే మా నాన్న ఎవరు? ధనవంతుడని వాళ్ళకి ఏముంటుంది? ధైర్యం ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. మన దేవుడు అంట అంతకు మించిన వాడట. మన దేవుడు అందరికంటే మించిన వాడంట. ఆయన ఎవరంటే ఐశ్వర్యవంతుడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అందున్న ప్రజలకు కూడా దేవుడు ఏం చేయగలడంటే సమస్తాన్ని కూడా సమకూర్చి మేలు కోసమే చేసే దేవుడు అంట. మనం భయపడకూడదు. మనం ఎవరి బిడ్డలమంట? దేవుని బిడ్డలం, దేవుని కలిగి ఉన్నవారం. మన దేవుడు ఏదైనా కూడా చేయగల సమర్థుడని మనం ఏం చేయాలంటే నమ్మాలి, అంతే. నమ్మాలి. ఆయన మహిమను ఖచ్చితంగా చూస్తాం. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని మా అత్తతో అన్నాడు. ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చి ఈ మాటలు వింటున్న మీ జీవితంలో ఏది అవసరం ఉన్నా కూడా నేను ఎవరిని అనుకుని ప్రార్థించాలంటే క్రీస్తునందున్న బిడ్డని, క్రీస్తునందున్న కుమారుని కుమార్తెని, ఆయన రక్తంలో స్వరక్తంలో కడగబడిన కుమార్తెని ఆయన నాకున్నాడు. నా తండ్రి ఆయన నా ప్రతి అవసరాన్ని కూడా ఆయన ఏం చేయగలడంటే తీర్చగల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఫస్ట్లో పాత పాట ఒకటి పాడేవారు మాట అండి, అది కొంచెమే గుర్తుంది, పాడతాను. నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములో, నా దేవుడు ప్రతి అందరికి వస్తే పాడండి చప్పట్లు కొడుతూ. తీర్చును మహిమైశ్వర్యములో వాళ్ళిలాచును, తండ్రి వాళ్ళే పోషించును,
వైద్యునిలా స్వస్థపరచును, ఆమేన్. కాపరివాలే నడిపించును, వైద్యునిలా స్వస్థపరచును. దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములో. నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములో. హల్లెలూయా. మన దేవుడు ఏం చేసేవ దేవుడంట? మన ప్రతి అవసరము కూడా ఆయన మహిమైశ్వర్యంలో తీర్చే దేవుడు అన్నమాట. అలా జార్జ్ ముల్లర్ గారు ఏం చేశారంటే తన సహాయం కొరకు, బిడ్డల యొక్క ఆకలి తీర్చటం కొరకు, దేవుని సహాయం కొరకు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. 12:30 అయింది, 1 గంట అవుతుంది, పిల్లలకి ఏం లేదంటే ఆహారం లేదు. ఆయన ప్రార్థిస్తూనే ఉన్నారు, మోకాళ్ళ మీదనే ఉన్నారు. మోకాళ్ళ మీద ఉండి దేవుణ్ణి అడుగుతూనే వస్తున్నారు, ప్రభువా ఈ అవసరత మీరు తీర్చకపోతే బిడ్డల ఆకలితో ఉంటారయ్యా, నువ్వు సహాయం చేయాలి ప్రభువా అని దేవుని సన్నిధిలో మొరపెడతా దేవునికి విజ్ఞాపన చేస్తాను. ఈ లోపల పిల్లలకి ఏమొచ్చేస్తుందంటే ఇంకా ఈరోజు మనకు భోజనం లేనట్టుంది, ఇంకా ఎవరు కూడా పనివారు వంట చేసిన వారు మనకి వంటశాల నుంచి వచ్చేటట్టు అలజడి కూడా లేదు, మనకి ఈరోజు పస్తులే అనుకుంటా అని చెప్పి పిల్లల్లో ఆకలి ఆరాటం ఎక్కువై అల్లరి ఎక్కువైపోయిందంట. ఆ ఖాళీ కంచాలను ఏం చేస్తున్నారంటే కొట్టడం మొదలు పెట్టారంట. ఆ కొట్టడం మొదలుపెట్టిన తర్వాత జార్జ్ ముల్లర్ గారు చెప్పిన ఒక మాట పిల్లల్లో ఉన్న ఒక పిల్లోడికి గుర్తొచ్చిందంట. ఏంటంటే మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు తప్పకుండా ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి అని చెప్పంట. పిల్లలకి వాక్యాన్ని చెప్పటం మొదలుపెట్టినప్పుడు అందులో ఒకన్న చిన్నోడికి ఒకటి ఆలోచన వచ్చిందంట. ఆలోచన వచ్చి వాడు ఏం చేస్తున్నాడంటే ఆ పల్లాన్ని కొడుతూ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నువ్వు తప్పకుండా మా అవసరాలు తీరుస్తావని చెప్పారు జార్జ్ ముల్లర్ గారు. మాకు ఆ ప్లేట్లో అన్నం లేదు ప్రభువా, మనం తినడానికి ఆకలేస్తుంది, మాకు ఆహారాన్ని దయచేయండి ప్రభువా అని చెప్పి అందరినీ మరి ప్రార్థన చేయమని వాడు పాటలు పాడి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాడంట. ఈలోగా వీళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నారు, వీళ్ళు మరి పిల్లలు కదా అరుస్తున్నారు. దైవజనుడు మాత్రం అంటే జార్జ్ ముల్లర్ గారు మాత్రం గదిలో ఉండే ప్రార్థన చేస్తున్నారు. అలా ప్రార్థన చేస్తున్నారు, టైం అవుతుంది, 1 గంట అవుతుంది. 1 గంట అయిన తర్వాత 1 గంట 5, 1 గంట 10 ఇలా జరుగుతున్న సమయంలో మరి జరిగిన అద్భుతం ఏంటంటే ఆ ప్రాంతంలో ఆ ఏరియాలో ఒక గొప్ప ధనవంతుడి ఇంటిలో వివాహం జరుగుతుందట. ఆ వివాహం జరిగే సమయంలో ఆ ఇంట్లో ఉన్న పెద్ద ఆమె ఏమైందంటే వంటలు అన్నీ అయిపోయి, కార్యక్రమాలు అన్నీ అయిపోయి, మంచిగా భోజనాలు చేద్దాము, ఇంకా వంట అంతా అయిపోయింది, ఇంకా పెళ్ళి ప్రారంభించాలి, పెళ్ళి చేయడానికి అందరూ కూడా సిద్ధపడుతున్నారు. ఈ లోపల ఇంట్లో ఉన్న పెద్ద ఆమె ముసలామె అనారోగ్యంతో మంచం మీద ఏనాటి నుంచి ఉన్న ఆమె ఏం చేసిందంటే ఆ రోజే చచ్చిపోయిందంట అండి. ఆ రోజే చనిపోయిందంట. ఇప్పుడు ఆ చనిపోయిన ఇంట్లో ఎవరు కూడా ఏం చేయరు, ఇప్పుడు శవం బయటికి వెళ్తేనే కానీ ఎవరు కూడా ఆహారాన్ని ముట్టుకోరమాట అండి. అప్పుడు వెంటనే ఆ ధనవంతుడికి ఒక ఆలోచన వచ్చిందంట. మన ప్రాంతాల్లోనే ఒక ఆయన ఎవరో ఉన్నాడు కదా, పేద పిల్లలకి అన్నం పెడుతున్నాడు కదా, అక్కడ ఉన్న వాళ్ళని పిలిచి అన్నాడు పని వాళ్ళని, ఆ పేద పిల్లలకి ఈ ఆహారం పట్టుకెళ్ళి ఇచ్చేసిరండి అని చెప్పి ఒక వ్యాన్ని పురమాయించంట. ఆహారాన్ని అంతా వ్యాన్ని ఎక్కించి వాళ్ళు ఏం చేశారంటే పెళ్ళికి తయారు చేసిన భోజన పదార్థాలన్నీ కూడా వ్యాన్ మీద నుంచి ఎక్కడికి వచ్చినాయి అంటే జార్జ్ ముల్లర్ ఉన్న ఆ అనాథ ఆశ్రయం హాస్టల్ దగ్గరికి, ఆ రూమ్ దగ్గరికి వచ్చి ఆగి ఆర్న కొడుతున్నారంట. ఈ లోపల వంటశాలలో ఉన్న వాళ్ళు ఎవరు వచ్చారబ్బా, ఎవరు పిలుస్తున్నారని చెప్పి అందులో ఉన్న వాళ్ళు పనివారు వెళ్ళారటండి. ఏంటి సార్ ఎవరు కావాలి ఏంటంటే ఎవరైనా అడ్రస్ అడగడానికి వచ్చారేమో అనుకున్నారు. ఇది జార్జ్ ముల్లర్ గారు అని ఒక ఆయన ఉన్నాడట కదా, ఈ ప్రాంతంలో అనాథ పిల్లలకు ఆహారం పెడతాడట కదా, ఆయన ఎక్కడున్నాడు అంటే లేదండి అయ్యగారు ప్రార్థన చేసుకుంటున్నారు, ఇదేనండి ఆయన ఆశ్రయము, పిల్లలు ఉండే గృహం ఇదేనండి అంటే అప్పుడు మా అయ్యగారు మా యొక్క యజమానుడు ఏం చేశాడంటే ఆ పిల్లలకి అందరికీ ఆహారం పంపించారు, తీసుకోండి అని చెప్పంట. ఆ వ్యానులో ఉన్న ఆహారాన్ని అంతా కూడా ఏం చేశారంటే అనాథ పిల్లలకి తీసుకుని వచ్చి అంటే లోపల పెట్టి వాళ్ళ ఒక్కొక్కరు ఖాళీగా ఉన్న ఆ ప్లేట్లలో కంట అప్పటి వరకు వాళ్ళకున్న ఆహారాన్ని, ఒక సామాన్యమైన ఆహారాన్నే తింటూ ఉండేవారంట. కానీ ఈ రోజున అన్నీ పెళ్ళిలో పెట్టే ఆహారం ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా,
ఆ ఆతిథ్యం అంతా కూడా బిడ్డలకు వచ్చినప్పుడు అంట ఫలావు, చికెను, మటను, మంచి స్వీట్లు, హాట్లు, అక్కడ కావలసినవన్నీ కూడా పిల్లలు తినండి. ఆ రోజంతా కూడా 2 పూటలకు సరిపడే ఆహారాన్ని దేవుడు వాళ్ళకి ఏం చేశాడంటే ఉచితంగా అనుగ్రహించాడటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బిడ్డల అవసరత తీర్చబడింది. ప్రార్థనకి దేవుడు ప్రతిఫలాన్ని కూడా జార్జ్ ముల్లర్ గారికి ఇచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాడు. మన దేవుడు ఎప్పుడు కూడా మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. మనం ఎట్టి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనం ఎవరి యందున్న వారం అంటే క్రీస్తు నందున్న వారం, మర్చిపోవద్దు. దేవుని యందున్న వారి ఆయన నమ్మిన బిడ్డల్ని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదన్నమాట. అనాది పిల్లలందరికీ కూడా కడుపు నిండా 2 పూటలు ఏం దొరికిందంటే ఆహారం దొరికింది. అందుకే బైబిల్ గ్రంథంలో వాక్యం చెప్తుంది, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము కూడా తీర్చబడి. ప్రతి అవసరము, ఏ అవసరమైనప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడో తీరుస్తాడు. ఎవరైనా అంటారా అండి ఈ మాట? కష్టంలో ఉండి ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఈ అవసరం ఉందమ్మా తీర్చండి అంటే మా వల్ల కాదు, మేము చేయలేము, మేము ఇవ్వలేము, మేము పెట్టలేము, ఇలాంటి నెగటివ్ మాటలే వస్తాయన్నమాట అండి. కానీ దేవుడు అలా అనట్లేదు. దేవుడు అని చెప్పట్లేదు. ఏమంటున్నారంటే నీవు నా యందున్నావు, నా యొద్దకు వచ్చావు, నా మీద ఆశ పెట్టుకుని వచ్చావు, నా మీద నమ్మకం కలిగి వచ్చావు. నీ జీవితంలో ఏ కార్యమైతే ఆగిపోయిందో, ఏ సమస్య అయితే తీరకుండా ఉంది, దాని విషయంలో చింతిస్తున్నావో, బాధపడుతున్నావో, కన్నీళ్లు కారుస్తున్నావో, దుఃఖిస్తున్నావో, వేదనగా ఉండి నీ హృదయం అంతా కూడా నలిగిపోతూ ఉందో, ఏం చేయాలో కూడా అర్థం కాని స్థితిలో ఉండి ఈ అవసరత తీర్చలేనేమో, ఈ అవసరత తీర్చబడదేమో, ఈ అవసరత నాకు మరి అనుగ్రహించబడదేమో అని చెప్పి కన్నీళ్లు కారుస్తున్న నీ జీవితంలో, నా జీవితంలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా దేవుని మహిమలో మన ప్రతి అవసరాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే తీరుస్తాడు. ఎందుకంటే నీవు నన్ను నమ్మి వచ్చావు కాబట్టి, నా మీద ఆశ పెట్టుకుని వచ్చావు కాబట్టి నీ ఆశ గల ప్రాణాన్ని నేను ఏం చేస్తానంటే తప్పకుండా తీరుస్తానని చెప్తాడు. బైబిల్ గ్రంథంలో మనకు తెలిసిన వాళ్ళు చాలాసార్లు చదువుకుంటాం, వింటాం. ఇశ్రాయేలు ప్రజల కోసం వారు ఐగుప్తు దేశంలో నుంచి వచ్చేసిన తర్వాత అరణ్యంలో వెళ్తున్నారంట. ప్రయాణమే వెళ్తున్న సమయంలో వాళ్ళకు కూడా ఏమేసిందంట? ఆకలేసింది. మరి మనుషులు మానవ నైజం తప్పకుండా ఏమేస్తుంది? టైం అవుతే ఇప్పుడు మనకు కూడా 1 గంట అయింది, ఏమేస్తుంది? కానీ మనం ఏమని వచ్చాము? ఉపవాస ప్రార్థన. ఖచ్చితంగా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనుకుంటాం కదా. అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలకు ఏమేసిందంటే ఆకలేసిందన్నమాట. అరణ్యంలో ఏది కూడా దొరకదన్నమాట. దొరకలేని ప్రాంతాల్లో వారు ఏం చేస్తున్నారంటే ప్రయాణము చేస్తున్నారు. చూడండి, మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి ఏది దొరకదండి, చాలా ఇబ్బంది అయిపోతుంది, ఇరుకైపోతుంది, ఎటు కూడా కదలలేని పరిస్థితి అయిపోతుంది. అప్పుడు మనం అనుకుంటాం మన జీవితంలో ఏది ఇంకా జరగదనుకుంటా. ఎంత ప్రయత్నించినా, ఎంత మనం కష్టించి సాహసించినా కూడా ఆ పని జరగట్లేదు, ఇరుకులో ఉన్న నాకేది అందట్లేదు. ఎక్కడికి వెళ్ళినా చాలామంది సామెత చెప్తారు కదా, ఏ రేవుకి వెళ్ళినా కూడా ఏం పడుతుందంట? ఆ శీలావతి కానీ బంగార తీగ కానీ ఏది పడట్లేదంట. ఏం పడుతుందంట? ఎక్కడికి వెతికినా ఆ మొల్ల పరిగే పడుతున్నట్టుగా నా జీవితంలో అంతా కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది, కానీ ఏది సహాయాన్ని నేను పొందుకోలేకపోతున్నాను. వీళ్ళు కూడా జీవితంలో ఐగుప్తులో ఉన్నప్పుడు చక్కగా ఏదో ఒకటి వండుకుని చేసుకుంటూ ఉండేవారు, ఏదో ఒకటి వాళ్ళు ఇచ్చింది ఫరో ఇచ్చింది తింటూ ఉండేవారు. కానీ ఇప్పుడు అరణ్యంలోకి వచ్చారు, ఏమీ దొరకని ప్రాంతంలోకి వచ్చారు, ఏమీ కూడా సదుపాయం లేని షాప్స్ కూడా కనీసం మనుషులు లేని సంచారంలోకి వాళ్ళు వచ్చారు. ఏది దొరకని ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఆకలి వేస్తుంటే ఏం చేయాలో కూడా అర్థం కాక ఆకలితో ఉన్నవారు దేవునికి మోషే అక్కడున్న సేవకుడు ప్రజలు మొరపెట్టినప్పుడంట ఆ అరణ్యంలో వారికి ఏమి ఇచ్చాడంటే దేవుడు ఆహారాన్ని ఇచ్చాడంట, మన్నాని కురిపించాడంట. హల్లెలూయా. మన్నాని వారికి ఎలా పంపించాడంట? దేవదూతలు తినే ఆహారాన్ని వారికి ఆహారంగా పంపించాడంటండి. ఎంత మంచి అద్భుతం అది అసలు. దేవుడు మనం ఏ అవసరతతో ఉన్నామో, ఏ శ్రమలో ఉన్నామో, ఏ కష్టంలో ఉన్నామో ప్రతిదీ కూడా ఆయన చూసే దేవుడు అంట, ప్రతిదీ ఎరిగే దేవుడు అంట. అరణ్యం లాంటి సమస్యలు మనకు ఉన్నప్పటికీ కూడా నీవు మొరపెడితే, ప్రార్థన చేస్తే, దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా మొర దేవుడు ఆలకిస్తాడు. అరణ్యం లాంటి శోధన మధ్య నడవలేని పరిస్థితిలో ఉండి, దిక్కుతోచలేని స్థితిలో ఉండి ఉన్నప్పటికీ కూడా క్రీస్తునందున్న మనము ఆయన మహిమలో ప్రతి అవసరాన్ని తీరుస్తాడని నమ్మితే కనుక ఖచ్చితంగా ప్రార్థన చేసిన వారి ప్రార్థన దేవుడు
తీరుస్తాడన్నమాట అండి. హల్లెలూయా. మన మధ్యలో సహోదరి గంగమ్మ గారు ఉన్నారు, బెజవాడ గంగ గారు ఉన్నారు, అది ఆవిడే. నేను ప్రతి గురువారం కూడా కొన్ని సంవత్సరాల కిందట ఏం పెట్టేదాన్ని అంటే గృహ కూడికలు పెట్టేదాన్ని. పగలు వచ్చేదాన్ని ఇక్కడికి, గృహ కూడికలు పెట్టేదాన్ని ప్రతి లక్షవారం కూడా. వారానికి ఒక ఇంటి దగ్గర ప్రార్థనలు పెట్టేదన్నమాట అండి. ఒక వారం అమ్మగారి ఇల్లు వచ్చింది, ఆ అమ్మగారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం. అందరూ వెళ్ళిపోయారు, మీరు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయారు అందరూ కూడా. ఆ అమ్మ చాలా కన్నీళ్ళతో ఉన్నారు అప్పుడు. ఆ సహోదరి చాలా ఏడుస్తున్నారు, చాలా దుఃఖంతో ఉన్నారు. ఏంటమ్మా ఏం జరిగింది ఏంటని అడిగితే ఆవిడ్ని ఇలాగ మా పెద్ద పాపకి ఇవ్వాల్సిన పొలం విషయంలో ఆ బుక్ కనబడట్లేదండి, ఎక్కడుందో తెలియట్లేదు. అలాగే వాళ్ళ అల్లుడి గారు స్థలం అంటే పొలాన్ని మాకు ఇచ్చేయమంటున్నారు, అది కొలతలు వేయడానికి కూడా ఆ బుక్ లేనిదే కొలతలు ఎవరు కూడా వేయరండి. కాబట్టి ఆ కొలతల కోసం బుక్ ఆవిడ ఎదుగుతూనే ఉన్నారు, కొలతల కోసం అని చెప్పి ఎంఆర్ఓ ఈఆర్ఓ ఉంటారు కదా కొలతలు కొలిసేవాళ్ళు, ఆఫీసుకి పాపం గోపాలపురం ఆవిడ ఎండైనా ఏదైనా కూడా చిట్యాల దాకా నడిచెళ్ళి అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్తే ఆయన అనేవారంటే రేపొద్దునరా అనేవారట, రేపు రానివ్వరంట సంతకం పెట్టడం కోసం. అయితే రేపు మరలా వెళ్ళేది ఆవిడ ఆశతో, ఎందుకంటే మరి అధికారులు కదా రమ్మన్నారని ఆశతో వెళ్ళేది. అది ఎండైనా ఏమైనా ఇలా ముసుగు కట్టుకుని వెళ్ళేది ఆవిడ, ఖచ్చితంగా నడిచి వెళ్ళేది పాపం చిట్యాల వరకు. అక్కడి నుంచి ఆటోకో బస్సుకి వెళ్ళేవారు. అలాగా కొన్ని దినాలు వెళ్ళారు ఆవిడ, చాలా శ్రమ పడ్డారు సంతకం కోసం. ఆ రోజు నన్ను అడిగారు ఆవిడ, ఇలాగ వెళ్తున్నానండి ఆయన నాకు సంతకం పెట్టట్లేదు, బుక్ కూడా దొరకట్లేదు అని చెప్పేసి అంటే, లేదు తప్పకుండా దేవుడు మేలు చేస్తాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఎలియాజర్ దేవుడే మన దేవుడు. ఎలియాజర్ ఏం చేశాడు, తనకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళని వీళ్ళని అడగలేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి నా యజమానుడు కొడుక్కి నాకు భార్య ఎవరైనా ఉన్నారని అడగలేదు. అక్కడ తన బంధువుల దగ్గరికి వెళ్ళి, అబ్రహాం బంధువుల దగ్గరికి వెళ్ళి మరి అబ్రహాముకు బంధువులు ఎవరున్నారో వాళ్ళు చెప్పండి, వాళ్ళ పిల్లని ఎత్తుక్కుంటానని అడగలేదు. ఆయన అడిగిన ప్రార్థన ఏంటంటే, ప్రవ్వా ఇక్కడి నుంచి నేను ముందుకు వెళ్ళను, నేను ముందుకు వెళ్ళాలంటే నా ముందు నేను అడిగిన అవసరత తీర్చబడాలి, అప్పుడే నేను ముందుకు వెళ్తాను తప్ప ముందుకు ఒక అడుగు కూడా అయినని చెప్పి ఆ బావి దగ్గరే మోకరించి ఏం చేయటం మొదలుపెట్టాడంటే ఆయన ప్రార్థించడం మొదలుపెట్టారు. ప్రవ్వా నేను అడిగిన అవసరత నా దగ్గరికి రావాలి, ఖచ్చితంగా నేను అడిగింది నాకు పొందుకోవాలి, నువ్వు నాకు సహాయం చేస్తున్నావు నేను నమ్మాలి అని చెప్పంటే ఒక సూచన చూపించండి. ఇప్పుడు ఎవరైతే చిన్నది ఇక్కడికి వస్తుందో ఆమె నేను మంచినీళ్ళు దాహానికి ఇమ్మని అడుగుతాను, అడిగినప్పుడు ఆమె అంటది, నీకే కాదయ్యా నీవు తీసుకొచ్చే వంటలన్నిటికీ కూడా నేనేం చేస్తాను, నీళ్ళను పోస్తాను అన్న ఆ యవ్వన బిడ్డ ఆ యొక్క కన్యకను మాత్రమే నా యజమానుడి యొక్క కుమారునికి భార్య అని దేవుడి దగ్గర ఏం చేశాడండి, ఆ అవసరత దేవుని దగ్గర చేశాడు, మనవి చేశాడు, ప్రార్థన చేశాడు. ఎంత గొప్ప ప్రార్థన అండి అది. మనం ఎప్పుడన్నా అడిగేమా, ప్రభా ఇది నీ చిత్తం అయితే ఇది నాకు చూపించు ప్రభా, ఈ కార్యం చేయి ప్రభా అని ఎప్పుడన్నా అడుగుతామంటే లేదు, మన ఇష్టం వచ్చినట్టు పరిగెట్టి ఆ పనుల్లోకి పరిగెట్టి వెళ్ళి అందులో అడుగెడతాము, తర్వాత నష్టం కలిగాక బాధపడతాము, అయ్యో ముందుగానే దేవుణ్ణి మనం ఏం చేయాల్సి ఉంది, అడగాల్సి ఉందని చెప్పి. కానీ ఎలియాజరు అలా చేయలేదండి, దేవుణ్ణి అడిగాడు, నాకు కాదు ప్రభా, నాకు ఒక్కడికే కాదు నీళ్ళు పోయటం, నేను తీసుకొచ్చిన ఒంటెలకు కూడా అది దేవుని కార్యం. హల్లెలూయా. అప్పుడు మాత్రమే నేను ముందుకెళ్ళి ఆ సంబంధాన్ని కుదుర్చుకొస్తాను అని చెప్పాడనమాట. అలాగే నేను అన్నాను, ప్రభు మన దేవుడు ఏదైనా కూడా చేయగల దేవుడు కదా, చాలాసార్లు మీకు ఇది అసాధ్యమైన దాన్ని సాధ్యంగా చేస్తాడు, ఏదైనా మీకు చులకనగా అనిపించచ్చు చిన్న చిన్న వర్డ్స్, కానీ దాంట్లో చాలా అద్భుతమైన గొప్ప కార్యం ఇమిడి ఉందన్నమాట అండి. హల్లెలూయా, హల్లెలూయా. బంగారాన్ని మట్టిలోంచి తీయాలంటే పైన అంతా కూడా ఎలా కనబడద్దండి, మట్టిగానే కనబడుతుంది, కానీ ఆ మట్టి లోపల దాగి ఉంది ఏంటంట, బంగారం. మనకి వినిపించే ఈ మాటలన్నీ చిన్న చిన్నగా రోజు వినే మాటలే కదా అనుకుంటాం, అబ్బబ్బే కాదండి, ఆ మాటల యొక్క లోపల అర్థం ఏంటో తెలుసా అండి, ఒక గొప్ప విలువైన ఆశీర్వాదం దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. హల్లెలూయా. అలా ప్రార్థన చేయండి అమ్మా, దేవుడు తప్పకుండా ఈ వారంలోనే నువ్వు అధికారి దగ్గరికి వెళ్ళొద్దిక. ఆమెతో చెప్పిన మాట నేను ఆ రోజు ప్రార్థన చేసి వెళ్ళి చెప్పిన మాట విశ్వాసంతో నువ్వు అధికారుల దగ్గరికి వెళ్ళబోకిక, ఆ అధికారినే దేవుడు నీ దగ్గరికి తీసుకురాబోతున్నాడు. ఆయన నీ దగ్గరికి వచ్చి నీ దగ్గర ఉన్న పాస్బుక్ మీద ఏం పెడతారో తెలుసా, సంతకం పెడతారు. తప్పకుండా నీ యొక్క పొలాన్ని ఏంటవి
కొలతలు కొలుస్తారు, నువ్వు కంగారు పడుకోమని చెప్పండి ప్రార్థన చేసాం. ఆ రోజే బుక్ ఆమెకు దొరికింది. ఆ మరుసటి రోజో రెండవ రోజో ఈ ఊర్లో కొన్ని పొలాలు కొలతలు కొలాలని చెప్పి విఆర్ఓ గారు, ఆయన కొలతలు కొలిసేవారు, ఎంఆర్ఓవా ఈఆర్ఓ అయినే, మనం వెళ్ళం కాబట్టి తెలుదు. హల్లెలూయా. విఆర్ఓ గారు ఏం చేశారంటే ఈ ఊర్లో కొన్ని పొలాలు కొలతలు కొలాలని చెప్పట వచ్చారటండి. వచ్చిన తర్వాత బెజవాడ గంగ గారి ఇల్లు ఎక్కడుందో కనుక్కుని, అర్థం చేసుకున్నమాట, బెజవాడి యొక్క గంగ గారి ఇల్లు ఎక్కడుందో కనుక్కుని ఆ ఇంటి అడ్రస్ తెలుసుకుని ఆ విఆర్ఓ గారు ఆయన వాకిట్లో నిలబడి పిలుస్తున్నాడు ఆమెని, గంగా అని పిలుస్తుంటే ఆమె లోపల పని చేసుకున్నాడు. ఎవరండి అని ఇలా వంగి, అప్పుడు చిన్న ఇల్లు అన్నమాట, కిందకు ఉండేది వాళ్ళ ఇల్లు, వంగి వచ్చారన్నమాట. ఎవరని, నేను విఆర్ఓని వచ్చాను, మొన్న ఏదో పాస్బుక్ మీద సంతకం పెట్టమన్నావు కదా, పొలాన్ని కొలత కొలమన్నావు కదా, ఇదిగో పొలాన్ని వాళ్ళు పొలాలు నేను కొలుస్తున్నాను, నీవు కూడా రా బుక్ తీసుకుని చెప్పండి. ఆమె ప్రయాసపడిన అరణ్యం లాంటి శ్రమల మధ్యన, కష్టంలో కన్నీళ్ళ మధ్యన దేవుని సన్నిధిలో తన కుమార్తె జీవితంలో జరగవలసిన కార్యాన్ని ఇంటి దగ్గరికి అధికారిని తీసుకొచ్చాడండి. సాక్ష్యం ఆవిడే, అక్కడే ఉన్నారు ఆవిడ. హల్లెలూయా. మన దేవుడు ఆసామస్య దేవుడు కాదండి. నువ్వు కృంగిపోతావు ప్రతి విషయంలో, బలహీనపడిపోతాం మనం. ఈ అప్పు తీర్చలేను, ఈ సమస్య తీరదు, ఈ రోగం పోదు, ఈ కష్టం తీరదు, ఈ కన్నీళ్ళు పోవిక, ఈ భర్త మారడిక, ఈ బిడ్డ జీవితం ఇంతే అని ఎప్పుడూ కూడా మనం ఏమవ్వకూడదంటే బలహీనపడకూడదు. మనం ఎవరు ఎందున్నామని నమ్మాలంట, క్రీస్తునందున్నాం. ఆయన మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తీర్చగల దేవుడు. అధికారిని దేవుడు ఇంటికి తీసుకొచ్చి సంతకం పెట్టించి పొలాన్ని ఏం చేశాడండి, ఆయన కొలిచి ఇచ్చాడు. వాళ్ళ పాపకి ఇవ్వాల్సిన పొలాన్ని దేవుడు ఆమెకి ఇచ్చేసాడు అన్నమాట. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఎన్ని ఆశ్చర్యకార్యాలు. అరణ్యంలో ఆహారం దొరకని చోట కూడా దేవుడే వారి అవసరతను తీర్చాడా. వారికి మన్నాను కురిపించాడు, పూరేలను కురిపించాడు. బండలోంచి కూడా ఏం తీసుకొచ్చాడంటే నేలను తీసుకొచ్చి పోషించిన దేవుడు నీవు నేను నమ్ముకున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి విషయంలో కూడా విచారపడద్దు, బలహీనపడద్దు. క్రీస్తునందున్న మనము ఆయన మహిమలో ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తాడు. ఆయన ఒక్కడే బైబిల్లో వాళ్ళ ఒక్కలకే కాదండి. మరి ఏలియా కరువు వచ్చినప్పుడు, అక్కడ సమస్య వచ్చినప్పుడంట కేరేతు వాగు దగ్గరికి వెళ్ళిపో అన్నాడు దేవుడు. ఆయన మాట పట్టుకుని కేరేతు వాగు దగ్గరికి వెళ్తే ఆ వాగులో వచ్చే నీళ్లు తాగి కొన్నాళ్ళు పోషించబడ్డాడు. తర్వాత ఆ వాగులో ఉన్న నీళ్ళు కూడా ఏమైపోయినాయి, ఎండిపోయినాయి. ఇప్పుడు నీళ్లు లేవు. ఆహారం లేకపోతే నీళ్ళైనా త్రాగి ఏమవ్వచ్చు, కొంతకాలం బ్రతకచ్చు. ఇప్పుడు నీళ్లు కూడా లేకుండా అయిపోయినాయి. ఆహారము లేదు, నీళ్లు లేవు, అన్నీ కొదువైపోయినాయి. అక్కడ ఏమీ తోచని, దిక్కు తోచని ఒంటరిగా ఉన్న ఏలియాకి దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి. తనకి ఆకలేస్తున్న సంగతి దేవుడు గుర్తెరగంట. తెలుసు కదా, అప్పుడు ఆకలేస్తే ఖచ్చితంగా నాకు ఆకలేస్తుంది అంటారు. ఆకలేస్తే అడగంది అమ్మైనా పెట్టదు. ఏలియా కూడా అడుగుంటాడు, ప్రభువా నువ్వు వెళ్ళమన్నావు, కేరేతు వాగు దగ్గరికి వచ్చాను, ఇక్కడ నీళ్ళన్నీ కూడా ఏమైపోయినాయి, ఆగిపోయినాయి, మరి నాకేంటి పరిస్థితి అని అడుగుండొచ్చు. ఏలియా కూడా ప్రార్థన చేసే భక్తుడైన రోషం గల దైవ సేవకుడు ఏలియా, ప్రార్థన చేసేవాడే. అలాంటి పరిస్థితిలో ప్రార్థన చేశాడేమో ఏలియా గారు. అంతే, ఎక్కడికి ఆజ్ఞాపించాడో తెలుసా, కాకులకి ఆజ్ఞాపించాడంటే రాజుగారు తినే ఆహారాన్ని ఎక్కడికి తీసుకొచ్చాడంటే వాగు దగ్గరికి ఆహారాన్ని పంపించాడంట. హల్లెలూయా. ఎవరు తినే ఆహారం అండి? రాజుగారు ఏం తింటారు? ఆసామాసి ఫుడ్ తింటారండి? మామూలు ఏమైనా సామాన్యమైన ఫుడ్ తింటారా? మంచి ఆరోగ్యకరమైన ఫుడ్డు తింటారన్నమాట అండి. ఏమి దిక్కుతోచదు మనకి, అన్నీ ఎండిపోయినట్టుగా కనబడతాయి, ఎడారిగా అరణ్యంగా కనబడతాయి, ఆలోచన మనకి తట్టని పరిస్థితులు అయిపోతాయి. అలాంటి దిక్కుతోచలేని పరిస్థితిలో మనం ఎవరిని అడగాలంటే యేసుక్రీస్తు ప్రభుని, దేవుణ్ణి అడిగి మన ప్రతి అవసరాలు కూడా తప్పకుండా తీరుస్తాడు. మన అవసరాలు తీరాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలండి. అవునండి, మన అవసరాలు తీరాలంటే మన దగ్గర డబ్బన్నా ఉండాలి, పలుకుబడన్నా ఉండాలి, నలుగురు మనుషులన్నా, నలుగురు ఆళ్ళన్నా ఉండాలి. ఇవేమీ లేని వాళ్ళ పరిస్థితి ఎలాగండి? ఎలా తీరుతాయి అవసరాలు? ఎలాగ వారి యొక్క సమస్యలు తీరుతాయి? కానీ ఏమీ లేని వారితో యేసుక్రీస్తు ప్రభు కనుక ఉంటే ప్రతి అవసరాలు తీర్చబడతాయండి. ప్రతి అక్కర్లు దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. మార్త మన మార్త కాదు, మార్త, బైబిల్లో ఉన్న మార్త, మరియా, లాజరు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆయన
వెళ్ళినప్పుడు యేసు ప్రభు వచ్చారని చెప్పి మార్త వంటగదిలోకి వెళ్ళి చాలా పనులు పెట్టుకుంది, చాలా పనులు పెట్టేసుకుంది, చాలా బాగా భారభరితమైన పనులు పెట్టుకున్న తర్వాత చాలా కష్టపడుతుంది. ఆమె చాలా శ్రమ పడుతుంది, కష్టపడుతుంది, శ్రమ పడుతుంది. దేవుడు ఆమె ఇంట్లో ఉన్నాడు, కానీ ఆమె ఏం చేయట్లేదంటే దేవుని దగ్గరికి మాత్రం రావట్లేదు. వంటగదిలోనే ఉంది. ఎక్కడుందండి? వంటగదిలోనే ఉంది. అప్పుడు మరియా ఏం చేసిందంటే, ప్రభు నా దగ్గర ఉన్నాడు కాబట్టి ఆయనకి నేను సమీపంగా ఉండాలని చెప్పంట. మరియా ఎక్కడ కూర్చుందంటే ఆయన పాదాల దగ్గర కూర్చుందంట. మరి అవసరమైన దాన్ని ఆమె ఏం చేసుకుంటుందంటే, ఉత్తమమైన దాన్ని ఆమె ఎదుగుతుందంట. దేవుడు చెప్పే ప్రతి మాట కూడా ఆమె వినడానికి ఆయన దగ్గర, ఆయన పాదాల దగ్గర కూర్చుందంట. అందుకే బైబిల్లో మార్త గురించి మాట్లాడుతూ లూకాసు వార్త 10:41 అంటున్నాడు, మార్త అమ్మా అందుకు ప్రభువు, మార్తా మార్తా, ఇదిగో నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది మాత్రం ఒక్కటే. హల్లెలూయా. మనకు అవసరమైనది మాత్రం ఒక్కటే. మనకు అవసరమైనది ఏదో దేవుడికి తెలుసు. ఆ అవసరమైన దొరికే దాని చోటగాడు మనం కూర్చుంటే మన అవసరాలన్నీ కూడా తీరుస్తాడు. మనకు అవసరమైనది, ఇప్పుడు కొట్టు దగ్గర కందిపప్పు అవసరం అనుకోండి, ఖచ్చితంగా ఏం చేయాలి? మనం ఆ అవసరమైన దానికోసం వెతుక్కుంటూ వెళ్ళాలి. మనకు నచ్చిన డ్రెస్సులు కొనుక్కోవాలనుకోండి, ఆ అవసరం దొరికే చోటుకి ఖచ్చితంగా వెళ్ళాలి. మనకి ఏది అవసరం ఉందో ఆ చోటుకి వెళితేనే అవసరత తీర్చబడుతుంది. హల్లెలూయా. కానీ మార్త ఏం చేస్తుందంటే చాలా ప్రయాసపడుతుంది, తొందరపాట్లు పడిపోతుంది. మన జీవితంలో కూడా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా కార్యం జరగనప్పుడు, ఆలస్యమైనప్పుడు ఏం పడిపోతూ ఉంటాం? తొందర పడిపోతూ ఉంటాం, కంగారు పడిపోతూ ఉంటాం. కంగారు పడిపోయి అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి వాళ్ళని వీళ్ళని ఎందులో పడిపోతూ ఉంటే మొత్తం మీద గుంటలో పడిపోతాం, శ్రమలు అనే సమస్యలో పడిపోతాం అన్నమాట అండి. హల్లెలూయా. ఒకసారి అంటే ఒక అబ్బాయికి వివాహం కావాల్సి వచ్చిందంట. మరి యవనస్తులు అంటే ఖచ్చితంగా ఏం చేయాలి? పెళ్ళి చేయాలన్నమాట అండి. వివాహం కావాల్సి వస్తే ప్రభు దగ్గర అడిగాడనమాట. వివాహం కావాలంటే దేవుని దగ్గర నాకు ఒక భార్య కావాలి ప్రభు అని అడిగాడంట. అడిగి ఏం ప్రార్థన చేస్తామో ఒక్కోసారి మనకు కూడా అర్థం కాదు. అందుకే ఒక ఆయన పాట రాస్తూ, మనం అడిగేదంటే వెర్రితనంగా ఉంటుందంట. అసలు అది ఎందుకు అడుగుతున్నాం, దేనికి అడుగుతున్నాం కూడా అర్థం కాకుండా అడుగుతామంట. మనకు అసలు ఏది ముఖ్యమైన అవసరం అది ఖచ్చితంగా దేవుణ్ణి అడిగితే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఈ అబ్బాయి కూడా వచ్చి ఏం చేస్తున్నాడంటే అడుగుతున్నాడంట దేవుణ్ణి. అడుగుతుంటే ప్రభు దగ్గర అడుగుతున్నాడంట, ప్రభు నాకు మంచిగా ఒక మంచి భార్యని ఇవ్వండి, మంచి కుటుంబంలో కలిగిన ఒక మంచి గుణవతైన భార్యని ఇవ్వండి అంటే బాగుంటుంది. కానీ ఇతను అడిగే విధానం ఎలా ఉందంటే, ప్రభా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నాకు వచ్చే భార్య యొక్క లక్షణాలు ఎలా ఉండాలంటే, వచ్చే ఆమె ఎలా ఉండాలంటే ABCD ఏంటి ABCD ఉండాలి, 5 అక్షరాలు కలిగిన అమ్మాయి ఉండాలి అన్నాడంట. 5 అక్షరాలు కలిగిన అమ్మాయి ఉండాలి అని ప్రార్థన చేశాడంట. ఏ అంటే ఏంటి? ఏజు, తనకు సరిపడా ఉన్న ఏజ్ మాట అండి. బి అంటే ఏంటి? బ్యూటీ అంటే ఏంటి? అందం. ఏ అంటే ఏజు, బి అంటే బ్యూటీ, అందమైన భార్య కావాలి. పైకి అందంగా కనపడే అన్నీ కూడా మంచివి కాదు. అందుకే సొలొమోను చాలా జ్ఞానంతో రాసిన మాట ఏంటంటే, అందము వ్యర్థము, సౌందర్యము, అందము మోసము, సౌందర్యము, అందము మోసము, సౌందర్యము వ్యర్థము. కానీ వీడికి ఏం కావాలంట? వ్యర్థమైందే కావాలంటున్నాడు. నాకు ఆ ఏజ్, మంచి ఏజ్ ఉన్న, నాకు సరిపడా ఉన్న ఏజ్ ఉన్న అమ్మాయి కావాలి, అందమైన అమ్మాయి కావాలన్నాడు. ఇంకా డి అంటే డ్రవ్ అంటే ఏంటంటే కట్నం, మంచి కట్నం ఇచ్చే అమ్మాయి కావాలని ప్రార్థన చేశాడంట. అలాగే ఇంకోటి ఏంటి? ABC కదా. సి అంటే క్వాలిఫికేషన్, మంచిగా తన దగ్గర ఏముండాలంటే చదువుకునే ఉంటాయి కదా, ఎడ్యుకేషన్, మంచి క్వాలిఫికేషన్ ఉన్న ఎడ్యుకేషన్ అమ్మాయి కావాలి అని ప్రార్థన చేశాడంట. డి అంటే డ్రవ్ అంటే ధనం,
మంచి ధనవంతుల ఇంట్లోంచి ఆ అమ్మాయి ధనం నాకు మంచి కట్నం తెచ్చే అమ్మాయి కావాలన్నాడంట. హల్లెలూయా. ఇలాగే కొన్ని ఇవన్నీ కూడా ఈ అంటే ఎడ్యుకేషను, సి అంటే క్వాలిఫికేషను, ఇలాంటివన్నీ తనకు నచ్చినవి అన్నీ కూడా ఎవరిని అడుగుతున్నాడు? దేవుణ్ణి అడుగుతూ మొదలుపెట్టాడు. ఏం అడుగుతున్నాడు? వెర్రితనంగా అడుగుతున్నాడు. అన్నీ అడుగుతున్నాడు. ఇవన్నీ ఉన్న అమ్మాయి వస్తే ఎలా ఉంటుందో తర్వాత చేసుకున్న వాళ్ళకి ఎరుక, మనకు తెలియదు అనుకోండి. హల్లెలూయా. కానీ ఈమె ఏం చేస్తుంది? మార్తమ్మ పెట్టుకున్న కష్టం బట్టి తొందరపడిపోయి మరి కలవరపడిపోయి ఏం చేస్తుందో తనకు అర్థం కావట్లేదు. ఏం చేస్తుందో కూడా తనకు తెలియట్లేదు. కానీ మరియా మాత్రం ఏం చేస్తుందో తెలుసా? మరి అవసరమైంది దేవుడి దగ్గర ఉంది. ఆ అవసరత ఏంటో దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. మనకి ఏం అవసరం ఉందో దేవుడికి తప్పకుండా తెలుసు అని చెప్పంట దేవుని పాదాల దగ్గర కూర్చున్నంటే ఏం చేస్తుందంటే ప్రార్థన చేయటం మొదలుపెట్టిందంట. దేవుని మాటలు వినటం మొదలుపెట్టిందంట. దేవుని కార్యాలు ఎంత గొప్పవో ఆమె తెలుసుకోవటం మొదలుపెట్టిందంట. ఒకరోజు ఖచ్చితంగా ఆమెకు అవసరం వచ్చింది. ఎప్పుడు వచ్చింది అవసరం అంటే, ఆ ఇంట్లో ఉన్న తమ్ముడు లాజర్ ఏమైపోయాడంటే చనిపోయాడు. 4 రోజులు అయిపోయింది. 4వ రోజు ప్రభు వస్తే అప్పుడు కూడా తొందరే మార్తమ్మకి. ప్రభు ముందొచ్చుంటే నా తమ్ముడు ఏమవుతాడు? చాలామంది తొందరపాట్లలో దేవుని యొక్క మహిమను చూడలేకపోతున్నాం. ఈ తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుంటాం. తొందరపాటు ఆలోచనలో ఏదో ఒక దాంట్లో ఇరుక్కుపోయి మన జీవితంలో దేవుడు చేసే మహిమను, దేవుడు చేసే అద్భుతాలను ఏం చేయలేకపోతున్నాం అంటే కల్లారా చూడలేకపోతున్నాం. దేవుని మహిమను చూడాలంటే, దేవుని అద్భుతం చూడాలంటే, మన అవసరం తీర్చబడాలంటే పిచ్చి ఆలోచనలతో నీ ఇష్టం వచ్చినట్లుగా నీ సొంత ప్రయత్నాలు పనుల్లోకి పరిగెట్టద్దు. ప్రశాంతంగా నీ గదిలోకి వెళ్ళి మందిరానికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తే జార్జ్ ముల్లర్కి చేసిన దేవుడు, ఏలియాకు చేసిన దేవుడు, అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలకు చేసిన దేవుడు మనకు చేయడా? ఎలియాజరుకు చేసిన దేవుడు మనకు చేయరా? తప్పకుండా చేస్తారు. కానీ ఎందుకు నువ్వు నమ్మట్లేదు? ఆయన మహిమను ఎందుకు మనం చూడలేకపోతున్నాం? ప్రతీదీ కూడా మనం తొందరపాట్లుగా వెళ్ళిపోయి ప్రతీదీ కూడా ఏం చేస్తున్నామంటే నష్టాన్ని కలిగించి, మనకు ఆయాసపరిచే, మనల్ని దుఃఖపరిచి, కుటుంబంలో నెమ్మది లేకుండా చేసి, సమాధానం లేకుండా చేసే పనుల్లో పడి తొందరపడిపోయి కుటుంబంలో అందరూ ఒకరిని బట్టి ఏమైపోతుంటా ఉంటారంటే, చూడండి, ఒక పిల్లోడు మాట వినకపోతే ఇంట్లో కుటుంబానికి అంతటికి ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది అన్నమాట. ఇంట్లో భర్త సరైన వాడు లేకపోతే ఆ ఇల్లంతా ఎలా ఉంటుంది? చాలా గందరగోళం కింద ఉంటుంది అన్నమాట. నెమ్మది ఉండదు. ఇంట్లో సరైన భార్య లేకపోతే, ఇంట్లో సరైన బిడ్డలు లేకపోతే ఆ కుటుంబానికి సమాధానమే ఉండదు అన్నమాట అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? ఆ ఒక్క వ్యక్తి చేసిన తొందరపాటు పనులు, తొందరపాటు ఆలోచనలు, మన దేవుని నమ్ముకుని నుండి కూడా అవిశ్వాసాన్ని బట్టి, ఆ కృంగిపోయిన ఆలోచనలను బట్టి, అపవాది కలిగిస్తున్న తలంపులను బట్టి అందులో పడిపోతూ ఉంటాం. తొందరపాటు ఎక్కువైపోయింది. ప్రభువా ఒక్క అడుగు ముందు వచ్చుంటే నా తమ్ముడు బాగుపడదు. కానీ మరియా తొందరపడలేదండి. మరియా తొందరపడలేదు. మరియా ఏమాత్రం తొందరపడలేదు. ప్రభువా నువ్వు వచ్చుంటే బాగుండేదేమో అందంతే. ఆ మరియా ఏడుస్తుంటే ఆయనకు కూడా కన్నీళ్ళు వచ్చినాయి. అప్పుడు 4 రోజులు అయిపోయినా ఆ లాజర్ని దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళకి అవసరత కలిగి ఉన్న అవసరతను దేవుడు తప్పకుండా నా దేవుడు తీరుస్తాడని మరియా నమ్మింది కాబట్టి ఆ పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలన్న ఆమె జీవితంలో విశ్వాసం ఉంది కాబట్టి చనిపోయిన 4 రోజులైన లాజర్ని ఎవరి కోసం లేపాడంటే మరియా కోసం లేపాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒక్కరిదాను నీ జీవితంలో పోరాడి దేవుని సన్నిధిలో మౌనంగా ఉండి ప్రార్థన చేసి కనిపెట్టి దేవుణ్ణి అడిగితే గనక నా ఒక్కదాని వల్ల ఏమీ కాదనుకోవద్దు. నీ ఒక్కదాని వల్లే, నీ ఒక్కడి వల్లే అవుతుంది ఏదైనా సరే. ఏం జరుగుతుంది అంటే ప్రభు పాదాలు పట్టుకుంటే చాలు, ప్రభు పాదాల దగ్గర కూర్చుని ప్రార్థన చేస్తే చాలు, ప్రభు పాదాల దగ్గర ఆయనకు మొరపెడితే చాలు. ఆయనకు మొరపెట్టే వారికి ఆయన నిజంగా మొరపెట్టి నీ ప్రతి పరిస్థితి ఆయనకు చెప్పుకుంటే కనుక ఖచ్చితంగా ఆయన మహిమైశ్వరులని ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తీరుస్తాడు. మరియా ఆ ఉత్తమమైన అవసరాన్ని బట్టి దేవుణ్ణి అక్కడ కూర్చుని ఆలకించిన ఆ యొక్క ఉత్తమమైన అవసరాన్ని వెతుక్కుంది కాబట్టి చనిపోయిన తన తమ్ముని మరలా ఏం చేసుకోగలిగిందంటే లేపగలిగింది. నీ కుటుంబం ఈ రోజున
అల్లకల్లోలంగా ఉండి కుటుంబంలో సమాధానం లేక, భార్యాభర్తల మధ్యన సమాధానం లేక, ప్రేమ ఆప్యాయతలు లేక, కుటుంబంలో బిడ్డల పట్ల చింతిస్తూ కన్నీళ్లు కారుస్తూ వేదన చెందుతూ ఉండి, ఎవరికి చెప్పుకుంటే ఈ అవసరం తీరుతుంది, ఎవరికి చెప్పుకుంటే ఈ సమస్య తీరుతుంది, ఎవరికి చెప్పుకుంటే ఈ కార్యం జరుగుతుందని నువ్వు సతమతమైపోయి హృదయ వేదనతో నలిగిపోతే ఈ మాటలు వింటున్నారేమో. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న మీ జీవితంలో నీ తొందరపాటు నిర్ణయాలు విడిచిపెట్టి, తొందరపాటు ఆలోచనలు వదిలిపెట్టి, మరియలాగా అవసరమైన దాన్ని మాత్రమే వెతుక్కుంటూ దేవుని పాదాలు పట్టుకుంటే కనుక ఆ అవసరమైన కార్యాన్ని దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబంలో నెరవేర్చునుగాక. నీ కుటుంబాన్ని దేవుడు కట్టునుగాక. నీ కన్నీళ్లను దేవుడు తుడుచునుగాక. నీ కుటుంబంలో నెమ్మదిని సమాధానం దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ఫిలిప్పీ సంఘానికి మాట్లాడుతూ, ఫిలిప్పీలో ఉన్న ప్రజలారా, మీకు ఏది అవసరం ఉన్నా, ఏది అక్కరగా ఉన్నా, ఏది సమస్యగా ఉన్నా ప్రభువుని అడగండి. ఖచ్చితంగా ఆయన మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరాలు తీరుస్తారు. మన దేవుడు చేతకాని దేవుడు కాదు. మన దేవుడు లేని దేవుడు కాదు. మన దేవుడు సమస్తము కూడా సంపదల గని అయిన దేవుడైన, సర్వ ఐశ్వర్యం ఆయన దగ్గరుంది. నీ అవసరత ఏదున్నా కూడా ఆయన తీర్చగలడు. కాబట్టి మీరేమాత్రం కూడా అవిశ్వాసంలో అపనమ్మకంలో పడిపోవద్దు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. తొందరపాటు నిర్ణయాలు వద్దు, తొందరపాటు ఆలోచనలు వద్దు. నీ కుటుంబానికి నష్టం కలిగించేది ఏది చెయ్యొద్దు. కానీ ఒక్క నిమిషం మరియలాగా నిదానంగా ఆలోచించి మరియా ఒక్కతే మరి ప్రభువుకి అవసరమైందో తనకు తెలుసు. ఆ అవసరాలు దేవుడు తీర్చే దేవుడు నాతో ఉన్నాడని విశ్వసించి ప్రార్థన చేసింది కదా. ఒక నిమిషం నువ్వు కూడా ఉపవాస ప్రార్థనకు వచ్చి, చాలామంది చాలా అవసరాలు ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు తీర్చాడండి. గోటాల నుంచి ఒక తల్లి వచ్చేది వెంకటలక్ష్మి గారు అని చెప్పి, అంగన్వాడీ ఆయమ్మ. వాళ్ళ అబ్బాయి ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేశాడు, చాలా ఎగ్జామ్స్ రాశాడు, కానీ ఎందులో కూడా క్వాలిఫికేషన్ అవ్వలేదు ఆ అబ్బాయి. కానీ ఈ మంగళవారం ఉపవాస ప్రార్థనలకు వచ్చి, నా అవసరం తీర్చబడే స్థలం అది, యేసు కృపాసన్నిధికి వెళ్తే నా అవసరాలు తీర్చబడతాయని ఒక విశ్వాసంతో తల్లి రావటం ప్రారంభించింది గోటాల నుంచి. మీరు చెప్తే నమ్మరు, కానీ అప్పటి వరకు రాని ఉద్యోగం, అప్పటి వరకు ప్రయాసపడి, అప్పటి వరకు ఎన్నెన్నో మరి ఆ అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్ళినాడు. కానీ ఎప్పుడైతే అవసరం తీర్చబడే స్థలానికి తల్లి వచ్చి తన బిడ్డ కొరకు ప్రార్థన చేసిందో, అద్భుతం ఏంటంటే ఈ రోజున ఆ బిడ్డ జీవితంలో మంచి ఉద్యోగం వచ్చి, మంచి ఉద్యోగంలో బిడ్డ మరి చేసుకుంటున్నాడు. ఈ రోజున మంచి ఉద్యోగం వచ్చింది. తన కుటుంబంలో ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. ఆ తల్లి చెప్తుంది, కృపాసన్నిధిలో ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన నా పట్ల దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. అంతేకాదు మన మధ్యలో ఉన్న గంగమ్మ గారి జీవితంలో కూడా దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. అలాగే మన మధ్యలోకి వచ్చిన సహోదరు సుధమ్మ గారు ఉన్నారు. ఆమెకి ఏం అవసరం కలిగినా ఒక్కొక్కసారి తన సమస్య ఎక్కువైనప్పుడు మరి నాకు ఫోన్ చేస్తారు, ఆవిడి మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు కదా, నేను కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. తన బిడ్డ కొరకు, తన కుమార్తె కొరకు, మరి ఇతర దేశాలు వెళ్ళినప్పుడు తన అవసరాలు, తన చదువుల కోసం, అన్నిటి కోసం ఆమెకి ఒక నమ్మకం. ఎందుకంటే మంగళవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ అవసరత దేవుడు తీరుస్తాడని ఒక నమ్మకంతో ఆవిడ దేవుని సన్నిధిలో అడుగుతుంది. అలాగే తన బిడ్డ విషయంలో కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అంతేగా చాలామంది జీవితాల్లో, ఇక్కడున్న మీ జీవితాల్లో మన మధ్యలో ఉన్న దయ్యాల లక్ష్మి గారు ఉన్నారు. వాళ్ళ కుమార్తె కొన్ని సంవత్సరాలు మనకు అందరికీ తెలుసు, మరి తన భర్త ప్రాబ్లమ్స్ వల్ల అమ్మగారి ఇంటికాడే ఉండిపోయింది. తన ఇద్దరు బిడ్డలను పెట్టుకోండి. ఇదే ఉపవాస ప్రార్థనలో తల్లి తన బిడ్డ కొరకు, అవసరత కొరకు ప్రార్థన చేసింది. ఈ రోజున మన ఆలయ ప్రతిష్టకు తన ఇద్దరు బిడ్డలను తీసుకుని వచ్చి ఆమె చెప్తుంది చాలా సంతోషంతో, నా భర్త నన్ను తీసుకెళ్ళిన నాటి నుంచి చాలా సంతోషంగా ఉన్నాం, ఇల్లు కట్టుకున్నాం, ఇప్పుడు నా బిడ్డలు కాలేజీ స్థితిలోకి వెళ్ళారని చెప్తుంది. చాలా సంతోషం. నీ బిడ్డల కొరకు అవసరత కలిగి వచ్చావా? కుటుంబ అవసరతలు కలిగి వచ్చావా? అప్పుల మధ్యన కూరుకుపోయి ఉన్నావా? దిక్కు తోచలేని అరణ్యం లాంటి మరి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడిని పట్ల మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. క్రీస్తునందున్నాం మనం, యేసునందున్నాం మనం, ఆయన బిడ్డలం మనం.
ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యేతో ఉంటే ఆ తండ్రి ఎమ్మెల్యే కొడుకు సమస్తం తీరుస్తాడు, తనకు బెంగ ఉండదు. ఇంకా నా తండ్రి నా ప్రతి అవసరాలు తీరుస్తాడని. మరి ఈ రోజున మీకు కూడా ఎందుకు బెంగ, ఎందుకు దిగులు, ఎందుకు చింత? నీవు నమ్మిన దేవుడు చేతకాని దేవుడు కాదు. ఆయన సర్వశక్తి గల దేవుడైన, అసాధ్యాల్ని సాధ్యపరిచే దేవుడైనా, నీ వల్ల కాని ప్రతి పనిని కూడా ఆయన జరిగించగల దేవుడైనా. విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని పిలిపి పత్రికలు అపోస్తలైన పౌలు గారు రాసించిన ఒక మంచి అద్భుతమైన మాట, ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయండి. ఎన్ని అప్పులున్నా దేవుడు తీర్చగలడైనా. జార్జ్ ముల్లర్ గారు 500 మందికి పిల్లలు పెట్టాలంటే కొన్ని డాలర్లు కావాలి, అక్కడ కొన్ని $100 కావాలి. ఆయన దగ్గర లేదు. వంటశాలలో వంట వస్తువులన్నీ కూడా అయిపోయినాయి. కానీ తన అవసరత దేవునికి చెప్పాడు. 500 మందికి పిల్లలకి 500 మంది పిల్లలకి దేవుడు ఆహారాన్ని పంపిస్తే ఇది ఆసామాసి మాటలు కాదండి. దేవుడు ఏదైనా చేయగల దేవుడైనా. ఇప్పుడు నీ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నావా? భర్తను బట్టి ప్రార్థన చేస్తున్నావా? కుటుంబ పరిస్థితులను బట్టి, అప్పులను బట్టి, రోగాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నావా? నీ అవసరాలు తీర్చబడే స్థలం యేసుక్రీస్తు పాదాలు మాత్రమే. మరియా ఉత్తమమైనది, అవసరమైనది ఇదే అని చెప్పి ఆయన పట్టుకుని ఆయన దగ్గరే కూర్చుని ప్రాధేయపడుతూ ప్రార్థన చేసిందే. ఈ రోజున మనము దేవుని మందిరానికి వచ్చి ఈ మాటలు వింటున్న మీ జీవితంలో ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఆ పరిస్థితులను బట్టి అవసరాలు తీర్చబడాలి అంటే ప్రభు పాదాలు పట్టుకుని అడుగుదామండి. కన్నీళ్ళు కార్చి అడుగుదాం. ఏలియా అవసరత తీర్చిన దేవుడు, సారేపతి విధవరాల అవసరత తీర్చిన దేవుడు, ఎలియాజరు అవసరత తీర్చిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజల యొక్క అవసరత తీర్చిన దేవుడు, ఎంతోమంది భక్తులు మనకంటే ముందు సేవ చేస్తున్న భక్తుల యొక్క అవసరాలు తీర్చిన దేవుడు. ఎందుకంటే మన కృపాసన్నిధి గురించి చాలామంది, యేసు కృపాసన్నిధి పరిచయంలో చాలామంది ఈ పనులు చేయగలరా, ఈ మందిరం కట్టగలరా అని చాలామంది ప్రజలు అన్నారు. కానీ దేవుడు మన ప్రతి అవసరాలు తీర్చే దేవుడు అని మనం నమ్మి విశ్వసించాం కాబట్టి ఆయన మహిమని ఈ రోజున కల్లారా చూడబోతున్నాం, చూస్తున్నాం కూడా. దేవుడు మన మందిరంలో మన ప్రార్థనలు వింటున్నాడు ఆయన. కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. ఏ అవసరత కోసం వచ్చారో అవసరం కోసమే అడగండి. ఆ అబ్బాయి వివాహం కోసం అడగాల్సిన వాడు ఒక మంచి గుణవతైన భార్యని ఇవ్వండి ప్రభా, వాక్యానుసారమైన భార్యని ఇవ్వండి ప్రభా అడుగుంటే బాగుండేది. ఏబిసిడీలు ఉన్న అమ్మాయి నాకు కావాలని అడిగాడు. తన జీవితంలో ఎంతో నష్టపోయాడని రాయబడి ఉంది అందులో. ఆ బుక్ చదివినప్పుడు నేను నష్టపోయేది అడగొద్దు. మనకు అవసరమైంది ఏదో అది అడగండి. మన ప్రతి అవసరాలు దేవుడికి తెలుసండి, ఆయన తప్పకుండా తీరుస్తాడు. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఆరోగ్యం కావాలా, అప్పు తీరాలా, బిడ్డల భవిష్యత్తు బాగుండాలా, నీ భర్త మారాలా, త్రాగుబోతు బిడ్డలు మారాలా, ఏదైనప్పటికీ కూడా దేవుడు తీర్చగలడు. కానా విందులో ఒక అవసరత కలిగి ఉన్నారు. ద్రాక్షరసం అయిపోయింది అక్కడ ఆ మరియా చెప్తారు ఏమనంటే, ఆయన చెప్పింది మాత్రమే చేయండి అని చెప్తారు. ఆయన చెప్పారు 6 రాతి బాణాల్లో అంచుల మట్టుకు నీళ్లు నింపండి అని చెప్పారు. అవసరతతో ఉన్న వారి జీవితాల్లో దేవుడు ఆ నీళ్ళని ఎలా మార్చాడంటే ద్రాక్షరసంగా మార్చిన దేవుడు. ఏదైనా ఖాళీ అయిపోయిందేమో నీ జీవితంలో. చాలామంది అంటారు జోబు ఖాళీ అయిపోయింది, పరస ఖాళీ అయిపోయింది, బీరువా అకౌంటు ఖాళీ అయిపోయింది అనుకుంటా. ఖాళీ అయిన ప్రాంతంలోనే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే దాన్ని దేవుడు సంపూర్ణమైన ఆశీర్వాదంతో నింపబోతున్నాడు. సంపూర్ణమైన దీవెన మనకి ఇవ్వబోతున్నారు. నమ్మితే దేవుని మహిమ చూస్తాం మనం. ఈ దినం విన్న మాటలు వ్యర్థపరచుకోవద్దు. మరియా ఉత్తమమైనది, అవసరమైనదే దేవుడి దగ్గర ఉంది. మన అవసరాలన్నీ దేవుడి దగ్గర ఉన్నాయి, ఆయన మాత్రమే అడగాలని కూర్చుంది. ఒకరోజు అవసరత వచ్చింది, తమ్ముడు చచ్చిపోయాడు. 4 రోజులు అయినప్పటికీ కూడా దేవుడు మరలా లాజర్ను సజీవుడిగా లేపిచ్చాడు కదా. వారు కన్నీళ్ళు తుడిచారు కదా. ఈరోజు నీ జీవితంలో కూడా దేని విషయంలో కన్నీళ్ళు కారుస్తున్నారు? అప్పులు తీర్చలేక, రోగం బాగుపడక, భర్త మారక,
బిడ్డల మాట వినక దేని విషయంలో కన్నీళ్లు కారుస్తున్నప్పటికీ కూడా దేవుడు ప్రతి కన్నీటిని తెరిచి నీ అవసరాలు తీర్చే దేవుడు మన మధ్యన ఉన్నారు. ఈ మాటలు వింటున్న మీరు విశ్వసించి ప్రార్థన చేయండి. దేవుడు మన ప్రతి అవసరాలు కూడా ఆయన నామంలో తీర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా తండ్రి, ఇంతవరకు మీరు చెప్పమన్న మాటలు నేను బోధించున్నాను. ఈ ఉపవాస ప్రార్థనలు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలో కూడా ఏ అవసరం ఉందో మీకు తెలుసునైనా నాకు తెలియదునైనా, నువ్వు సమస్తం కూడా ఎరుగున్న దేవుడు నైనా, మాకు అక్కరగా ఉన్న ఏయో కూడా మీకు తెలుసు. ఉదయకాలం నిన్నటి దినాన్ని కూడా మేము అనుకుని ఉన్నాం, అయ్యా ఇక డబ్బులు ఉంటే ఈ సమస్య తీరును కదా, ఈ బాకీ తీరును కదా అని చెప్పి మేము ఆలోచన కలిగి ఉంటున్నాం. మా వల్ల కావట్లేదు, ఎంత చేసినా ఎంత కృషి చేసినా మా వల్ల ఏది అవ్వట్లేదు అని చింతిస్తున్నామేమో ప్రభా. మీరు చెప్పారు మీ చింత యావత్తు కూడా నా మీద దేని గురించి చింతొచ్చొద్దు, మీ పరలోకపు తండ్రికి మీకు ఏం కావాలో అవన్నీ కూడా తీరుస్తాడని చెప్పావు కదా. అవునయ్యా, తండ్రితో ఉన్నంతసేపు కూడా తప్పిపోయిన కుమారుడికి ఏ సమస్య లేదయ్యా. ఎప్పుడైతే దూర ప్రాంతం వెళ్ళిపోయాడో తనకి ఏం అవసరమో గుర్తొచ్చింది. అయ్యో నా తండ్రి దగ్గర ఉంటే నాకు ప్రతి అవసరం తీర్చబడిన కదా, నేను దూరంగా వెళ్ళి నా జీవితాన్ని నా బుద్ధిని మార్చుకోవటం వల్ల కష్టాన్ని అనుభవిస్తున్నానని చెప్పి మరలా తిరిగి వచ్చినప్పుడు తన అవసరాలన్నీ కూడా తీర్చబడ్డాయి కదా. అవునయ్యా, మా జీవితంలో కూడా ఎంతోమంది మనుషుల సహాయం కొరకు, వాళ్ళ సహాయం కొరకు, వాళ్ళ కొరకు, వీళ్ళ కొరకు ఎదురు చూసి మా జీవితంలో కూడా మేము కూడా అన్నీ నష్టపోతూ వచ్చేమేమో. వాళ్ళ మాట విని వీళ్ళ మాట విని అది చేసి ఇది చేసినైనా ప్రభా, మేము అన్నిటిలో తప్పిదములు కలిగినైనా ప్రభా, నేను అడగలేని స్థితిలో ఉన్నామేమో ప్రభా. దయచేసి మమ్మల్ని క్షమించండి. అడుగుడి మీకు ఇస్తానన్నావు, వెదకుడి మీకు దొరుకుతానన్నావు ప్రభా. కాబట్టి మీరు దొరికే స్థలంలోకి మేము వచ్చామయ్యా, మీరు ఇచ్చే స్థలంలోకి మేము వచ్చామయ్యా. నీ పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తున్నాం. పిలిపి సంఘంలో ఉన్న ప్రజలకు పౌలు గారు చెప్పినట్లుగా అయ్యా ఇగో దేవుడు యొక్క కాగా దేవుని యందు ఐశ్వర్యంలో ఉన్న ప్రతి అవసరాలు కూడా క్రీస్తునందున్న మహిమైశ్వర్యులు మీ ప్రతి అవసరాలు తీరుస్తానని చెప్పాడు కదా ప్రభా. అవునయ్యా, మాకు అవసరం ఉండి వచ్చామయ్యా. అయ్యా మాకు ఏది అవసరమే మీకు తెలిసినైనా, ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ కన్నిటిని మీరు చూసినైనా ప్రతి అవసరాలు కూడా నీ నామంలో తీరుస్తున్నందుకే వందనాలయ్యా. నమ్మి విశ్వసించి ప్రార్థన చేస్తున్నాను. ఈ దినం ఏదైతే వారు అడగడానికి వచ్చారో ప్రభా, ఏదైతే పొందుకోవడానికి వచ్చారో ప్రభా, నీ నామ అధికారంలో వారి జీవితంలో అద్భుతమైన అవసరాలన్నీ కూడా తీర్చబడును గాక ప్రభా. అది గర్భఫలమైన ప్రభా, అది వివాహమైన ప్రభా, కుటుంబ పరిస్థితులైన ప్రభా, భర్త మార్పైనా, బిడ్డల యొక్క మార్పైనా ఏదైనా కూడా నువ్వు తీర్చగల దేవుడునైనా ప్రభా, అద్భుతం చేయగల దేవుడు ప్రభా. కాబట్టి విశ్వసించి ప్రార్థన చేస్తున్నాను ప్రభా, అద్భుత కార్యాలు చేసే దేవుడు నైనా. అయ్యా ఈ మాటలైన ప్రతి బిడ్డని కూడా ఆశీర్వదించినైనా వారి జీవితాల్లో మేలు చేసి మా అందరి యొక్క హృదయాల్లో నీ వాక్యము నిలకడగా స్థిరపరచబడి ఆశీర్వాదకరంగా మార్చమని బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ శక్తిని మాకు దయచేయమని సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ కాగా క్రీస్తునందున్న మహిమైశ్వర్యులు మా ప్రతి అవసరాలు తీర్చినందుకు వందనాలు. ఏదైనా మోకరించి మాటలు విని అడిగిన ప్రతి వారి అవసరాలు మీరు తీర్చినందుకే స్తోత్రాలు ప్రభా. అద్భుతాలు చేసే దేవుడు నమ్మి వెళ్తున్నాము. నీ సహాయం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి, ఆమేన్.